మూలలు ప్రతి రూమ్‌కి చూడాలా, ఇంటికి చూడాలా అనే అంశం మీద ఈరోజు చూద్దాం. నేను మీ సంతోష్ కుమార్. అందరికీ నమస్కారం. ఒక ఇంటిలో నన్నడిగే ప్రశ్న ఏందంటే, ఒక ఇంటిలో 4 కార్నర్స్ అని అంటాం గానీ, ప్రతి రూమ్‌కి కార్నర్ చూస్తూ ఉంటారు. అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇదొక ఇల్లు అనుకుంటే, మనము ఇప్పుడు ఇది కనిపించేది ఒక ఇల్లు అనుకుంటే, ఇదొక ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ అనుకుంటే, ఇది కిచెన్, ఇదొక బెడ్రూమ్, ఇదొక రూమ్ అనుకోండి, ఇదొక హాల్. లైక్ ఇట్లా ఉంది అనుకుంటే, ఇప్పుడు ఈ చుట్టూ 4 కనపడేది ఇల్లు మొత్తానికి 4 కార్నర్స్ అనేది ఇదొక నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఆగ్నేయం అనుకోండి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, ఇదొక వాయువ్యం. ఇట్లా 4 కార్నర్స్ అనేది మనం అంటే ఉంటాయి. ఒక ఇంటికి సంబంధించి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జేస్తున్నారు అంటే, ఈ రూమ్‌కి చూస్తున్నారు ఇక్కడ. చాలా వరకు ఏందంటే, ఇట్లా రూమ్‌కి చూసి, ఇది ఆగ్నేయం గదా! అంటే ఇక్కడ ఆగ్నేయం అని అంటున్నారు. మరి ఇక్కడ ఏమవుతది? ఇంటికి ఎన్ని ఆగ్నేయాలుంటాయి, ఎన్ని ఉంటదని మనం ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఇది ఆగ్నేయం అయితే, ఇదేమంటారు మరి? రూమ్‌కి చూడాలనా? లేక ఇల్లు మొత్తానికి చూడాలనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇది ఈశాన్యం అనుకుంటే, ఇది ఈశాన్యం అనుకుంటే, ఇది ఈశాన్యమే అంటున్నారు. ఇంటికి ఎన్ని ఈశాన్యాలుంటాయి? ఒక ఒక ఇల్లు తీసుకుంటే, ఇదొక ఇల్లు అనుకుంటే, దీంట్లో ఒక రూమ్ పార్టిషన్ చేసినప్పుడు, ఇదొక ఈశాన్యం అని కంపల్సరీ మనం అంటాం గదా! ఇదే మళ్ళీ వీళ్ళు జనరల్‌గా నన్ను క్వెషన్ చేసేదేందంటే, ఇది గూడా ఈశాన్యమే అంటారు. అసలు ఇంటికి ఎన్ని ఈశాన్యాలుంటాయి? 1 ఉంటుందా? 2, 4, 10 అది మీరైనా చెప్తే మాకైనా తెలిసుంటది గదా! ఏదైనా సరే ఒక ఇంటికి సంబంధించింది ఒక స్థలానికైనా ఏదైనా ఒక మనం ఒక ఏది ఒక గోడలు కట్టి పెట్టినము అనుకుంటే, ఇంటికి సంబంధించిన 4 దిక్కులు కట్టినము అంటే, అక్కడ బ్లాక్ చేసి ఉంటుంది. అక్కడ 4 దిక్కులు, 4 విదిక్కులు మాత్రమే ఉంటుంది. మీరు గమనించండి. ఏదైనా సరే 4 విదిక్కులు, 4 దిక్కులు మాత్రమే ఉంటాయి. రూమ్‌కి ఎట్టి పరిస్థితిలో చూడవద్దు. అలా చూస్తే ఒక్కొక్క ఇంట్లో ఒక 10 రూమ్‌లు ఉన్నాయనుకోండి. 10 ఈశాన్యాలు, 10 నైరుతులు అయితే ఇంకోటి మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈశాన్యం గదా! ఇదే రూమ్‌కి ఇది నైరుతి గదా! మరి స్టవ్ ఇక్కడ పెడతా ఉంటారు. కానీ ఇక్కడ పెడితే అయిపోతది గదా! గమనించండి మీరు. నేనేంది అంటే మీకు గూడా అవగాహన రావాలి అనే ఉద్దేశంలా నేను చెప్పడం జరుగుతుంది. మనం ప్రాక్టికల్‌గా ఆలోచన చేస్తే అసలెన్ని మనకు దిక్కులు ఎక్కడెక్కడ అనేది మనకు ఐడియా వస్తుంది. మీరు దాని ప్రకారంగా చూడండి. ఎందుకు అంటే నన్ను క్వెషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ రూమ్‌కి ఇది ఆగ్నేయం గదా! ఇక్కడ డోరు ఇది అని అడుగుతున్నా ఉన్నారు. మీరొకసారి ఆలోచన చేయండి మీరైనా. ఇంటికి మాత్రం 4 దిక్కులు, 4 విదిక్కులు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మీరు రూమ్‌కి చూస్తాము అంటే అది మీ ఇష్టం. ఉండేది మాత్రం మీకు ప్రాక్టికల్‌గా గూడా ఇప్పుడు మీకు చెప్పినాను. ఎన్ని రూమ్‌లుంటే అన్ని దిక్కులు, విదిక్కులు చేయాలి అంటే అది కాని పని. మీరొకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా మీరు దీనికి సంబంధించింది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్తాను. లేదు నాకు పర్సనల్‌గా అంటే నేను మీకు నంబర్ గూడా డిస్‌ప్లేలో కనిపిస్తుంది. దానికి వాట్సాప్‌లో చేసినా సరిపోతుంది. లేదు అంటే కాల్ చేసినా సరిపోతుంది. నేను మాట్లాడతాను. మీరు ఈ టాపిక్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు దీనికి సంబంధించింది ఇంకా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ ఆర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.